నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ అప్డేట్. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో తాము కొన్న ప్రాపర్టీ అక్రమమో లేక సక్రమమో తెలియక చాలా మంది తలలు పట్టుకుంటున్నారు. బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్పిన మాటలు విని కొన్నందుకు తమను తాము నిందించుకుంటున్నారు. చాలా సందర్భాల్లో ప్రాపర్టీ కొన్న వాళ్లకు ఆ సర్వే నెంబర్లపై స్పష్టత ఉండటం లేదు. అసలు ఈ సర్వే నెంబర్లను ఎలా తెలుసుకోవాలి? హైదరాబాద్లో తక్కువ ధరకే ఇల్లు వస్తుందని ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేయడం చాలా రిస్క్. చెరువులు, నాలాల సమీపంలో అసలు ప్రాపర్టీలను కొనాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కొనుగోలు చేసేటప్పుడు అన్ని పర్మిషన్లు చెక్ చేసుకోవాలి. సంబంధిత విభాగం అధికారులను కలిసి మరోసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇంటి నిర్మాణాలకు జిహెచ్ఎంసీ లేదా హెచ్ఎండిఏ లేదా ఆయా ప్రాంతాల్లోని స్థానిక సంస్థలు అనుమతులిస్తాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ధృవ పత్రాలను పరిశీలించడంతో పాటు ఆ అనుమతులు నిజమైనవా కావా అని క్రాస్ చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా ఆ భూములు ఏ సర్వే నెంబర్లలో వస్తాయి, అక్కడ చెరువులు, నాలాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా గవర్నమెంట్ రికార్డుల్లో ఉంటుంది. తమకు అమ్మ చూపుతున్న ఇల్లు, భూమి ఏ సర్వే నెంబర్లో ఉన్నాయన్నది కూడా గవర్నమెంట్ రికార్డుల్లో ఉంటాయి. వాటిని అక్కడే చెక్ చేసుకోవాలి. ఇక సర్వే నెంబర్ల పరిశీలన బ్రహ్మ పదార్థమేమి కాదు. రెవెన్యూ రికార్డుల్లో అన్నీ ఉంటాయి. ఒక నెంబర్కు మరో నెంబర్కు తేడా తెలియనంతగా ఏమీ ఉండదు. చెరువులు, నాలాల ఎఫ్టీఎల్ పరిధి, బఫర్ జోన్లలో ప్రాపర్టీలు కొనుగోలు చేసిన వారిని ఎక్కువగా ఈ సర్వే నెంబర్లతోనే బురిడి కొట్టిస్తారు. అందుకే సర్వే నెంబర్ల విషయంలో 1కి 2 సార్లు చెక్ చేసుకొని పూర్తి స్థాయిలో న్యాయపరమైన సలహాలు తీసుకున్న తర్వాతనే ముందడుగు వేయాలి. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ధరణి పోర్టల్, హెచ్ఎండిఏ లీక్స్ వంటి వాటిల్లో కూడా క్రాస్ చెక్ చేసుకుంటే ఆస్తుల కొనుగోలులో మోసపోకుండా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.